హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరో విమానం ప్రమాదంలోని మరో 168 మంది ప్రాణాలు అరచేతుల్లో. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. దేశంలో వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. రోజు చాలా విమానాలు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం, అది లేదా అత్యవసర ల్యాండింగ్ కావడం అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగాను మరో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. గువాహటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానం అయితే బెంగళూరులోని అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలోని దగ్గరగా 168 మంది ప్రయాణికులైతే ఉన్నారు. వారితో పాటు సిబ్బంది కూడా చాలా మంది ఉన్నారు. గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలోని ఇంధనం తక్కువ కావడంతో పైలట్ మేడే కాల్ అంటూ ప్రకటించారు. అయితే దీంతో విమానంలోని బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ అయితే అయ్యింది. విమానంలో ఇంధనం తక్కువ ఉన్నట్లుగా గుర్తించి పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి విభాగానికి అయితే సిగ్నల్ ఇచ్చాడు. మేడే అంటూ అనడంతో అందరి గుండెల్లోని వేలమన్నాయి. అసలు మొన్నటే ఇలాంటి ప్రమాదం ఒకటి చూసాం, మళ్ళీ మేడే అంటున్నారని తీవ్రంగా వాళ్ళందరూ కూడాను టెన్షన్ పడిపోయినట్లు తెలుస్తుంది. మేడే అంటూ ఫ్యూయల్ డౌన్ అని సంకేతాలు ఇవ్వడంతో వెంటనే ఏటీసీ అప్రమత్తమయ్యింది. విమానాశ్రయంలోని సిబ్బంది అప్రమత్తం చేసింది. విమానంలో ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో వాళ్ళు విమానం ల్యాండింగ్ అయ్యేందుకు ప్రాంతానికి మెడికల్ ఎమర్జెన్సీ కిట్లతో సహా వాళ్ళు వెళ్లారు. అయితే విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద సమయంలోని విమానంలోని 168 మందికి ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సాంకేతిక లోపాలు లేకుండా ప్రయాణికుల్ని సేఫ్ గా తీసుకువెళ్లాలని వాళ్ళు ప్రార్థిస్తున్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.